రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ రెండో సీజన్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలకు మెదక్ సాయి అవుట్డోర్ స్టేడియం వేదికైంది. ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నాగేష్, అదనపు ఎస్పీ మహేందర్ తో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. ఓసీల హక్కుల సాధన కోసం ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య ఆందోళనకు సిద్ధమవుతోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసీల మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపింది. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోట యువతలి భాగంలో 210 సర్వే నంబర్లోని 40 ఎకరాల 10 గుంటల భూమిని రెవెన్యూ శాఖ అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బోయితండాలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సంప్రదాయ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఉద్యోగాల పేరిట విదేశాలకు రప్పించి నిరుద్యోగులతో సైబర్ క్రైమ్ మోసాలు చేయిస్తున్న నలుగురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. థాయిలాండ్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఖమ్మం జిల్లా బొనకల్లులో ఫిజిక్స్లో మార్కులు తక్కువ వచ్చాయని అధ్యాపకురాలు మందలించడంతో కళాశాల భవనం పైనుంచి ఇంటర్ విద్యార్థిని దూకింది. గాయపడిన విద్యార్థిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాజీవ్ కాలనీలో ఏడాది కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భర్తతో విడిపోయి తల్లి వద్ద ఉంటున్న గౌరమ్మ జీవితంపై విరక్తితో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్ గేటు వద్ద 2 కార్లతో పాటు పక్కనే వెళ్తున్న బైకును ఢీకొట్టాయి. ప్రమాదంలో బైకుపై వెళ్తున్న దంపతులకు కాళ్లు విరిగాయి. ఘటనలో 11 మందికి గాయాలు కాగా నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 23 నుంచి 15 రోజుల పాటు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలోని శ్రీ 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 కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. సికింద్రాబాద్ మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేడుకకి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలో శ్రీ పార్వతీ శంభులింగేశ్వర కళ్యాణ నవరాత్రోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి ఓపెన్ 2 ఆల్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతుల పెంపుడు కుక్క రెమో ఇటీవల మరణించింది. సాంప్రదాయం ప్రకారం సమాధి చేసి దశదిన కర్మ నిర్వహించారు.